హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఎంజే పీటీ బీసీ డబ్ల్యూఆర్ఎస్ నుంచి 6, 7, 8, 9 తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ఎంజేపీటీ బీసీ డబ్ల్యూఆర్ఎస్ గురుకులాలకు సంబంధించి అప్లికేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ తెలుగులో ఇచ్చారు, ఇంగ్లీష్లో ఇచ్చారు, వేకెన్సీ ఎన్నో ఇచ్చారు, అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేటు. అప్లికేషన్ స్టార్ట్ అండ్ డేట్ మనం చూసినట్లయితే ఎప్పుడు అవుతుంది? 6/3 అంటే ఈరోజే అండి, March 6కి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ March 31 ఉంది. ఎగ్జామ్ వచ్చేసి April 20కి ఉంది. ఇక్కడ పే అప్లికేషన్ ఫీ, సబ్మిట్ ఫీ ఫామ్ ఉంది. ముందుగా మనం నోటిఫికేషన్ చూద్దాం. తెలుగులో ప్రాస్పెక్టస్ని తెలుగు క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మహాత్మా జ్యోతిబా ఫులే స్కూళ్ళల్లో మీకు 6, 7, 8, 9 ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్లకు ప్రవేశం. ఓకేనా? ఓకే, ఇక్కడ దీంట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఈబీసీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రైట్, మీకు April 20 రోజు ఉదయం 10 నుంచి 12 ఎగ్జామ్ ఉంటుంది. ప్రవేశంకు అర్హత 6వ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు 5th క్లాస్ అయిపోయిన వాళ్ళు ఉండాలి. ఓకేనా? అదేవిధంగా ఏజ్ వచ్చేసి 12 ఇయర్స్ కంటే తక్కువగా ఉండాలి. రైట్, అంటే 12 ఇయర్స్ మించకుండా 10 తక్కువగా ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 2 ఇయర్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది. 7వ తరగతి వాళ్ళకు కూడా 13 కంటే ఎక్కువ ఉండకూడదు, 11 కంటే తక్కువ ఉండకూడదు. ఎస్సీ ఎస్టీలకు 2 ఇయర్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఓకేనా? ఇది 7వ తరగతి సంబంధించి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అదే 8 చూసినట్లయితే 15 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు, 13 కంటే తక్కువ ఉండకూడదు. రైట్, ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. ఇక 9వ తరగతి సంబంధించి చూసినట్లయితే 15 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి, 13 కంటే ఎక్కువ ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 2 ఇయర్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ తల్లిదండ్రుల ఆదాయం వచ్చేసి గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకి 1,50,000, పట్టణాల్లో ఉంటున్న వాళ్ళకి 2 lakhs కంటే తక్కువగా ఉండాలి. ఎగ్జామ్ పెట్టి చూడండి. 6వ తరగతికి 5వ తరగతి సిలబస్, 7కి 6, 8కి 7, 9కి సిలబస్ ఉంటుంది. ఇక్కడ 100 మార్కులకు ఉంటుంది పరీక్ష. అందులో తెలుగు 15, లెక్కలు 30, సామాన్య శాస్త్రం 15, సాంఘికశాస్త్రం 15, ఇంగ్లీష్ 25 మార్కులు ఆబ్జెక్టివ్లో ఉంటుంది. ఓకేనా? ఎవరి జిల్లాలో వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూస్తే రిజర్వేషన్ ఎలా ఉంటాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఈబీసీ వాళ్ళకు, ఆర్ఫన్స్కి, బీసీ వాళ్ళకి ఎలా ఉంటాయి ఇవ్వడం జరిగింది. సో నెగిటివ్ మార్క్ ఉండదు కాబట్టి అన్నీ పెట్టేసి రావాల్సి ఉంటుంది. బబుల్స్, ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఎవరికైతే ఎగ్జామ్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ఫోన్కి మెసేజ్ వస్తుంది, ఫోన్ చేస్తారు. 150 రూపాయలు ఆన్లైన్లో చెల్లించి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మీకు ఇప్పుడు ఆల్రెడీ మనం మార్చ్ కాబట్టి నెక్స్ట్ మంత్. సో క్యాస్ట్ సర్టిఫికేటు ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే ఉన్నా కూడా ఒకసారి చూడండి. 3 years కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు కొత్తది తీసుకోవాలి. బీసీ వాళ్ళైతే, ఎస్సీ ఎస్టీకి అయితే ఓల్డ్ ఉన్నా సరిపోతుంది. ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కొత్తది తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఏప్రిల్లో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, బోనాఫైడ్ సర్టిఫికేటు, ఇంకా ఏ సర్టిఫికేట్ ఉన్నా అన్నీ తీసి పెట్టుకోవడం బెటర్ అండి. ఎందుకంటే మీకు అడ్మిషన్ అప్పుడు అవసరానికి పనికి వస్తాయి. ఓకేనా? రైట్, ఇది పూర్తి నోటిఫికేషను. మీకు అన్నీ కూడా ఇక్కడ ఫ్రీగా ఉంటాయి. హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఓకేనా? మంచి ట్యూషన్ అంటే క్లాసెస్ ఉంటాయి, బుక్స్ ఫ్రీగా ఇస్తారు. సో మీకు ఫుడ్ కూడా ఫ్రీగా ఉంటుంది. పీటీ డ్రెస్సెస్ అన్నీ కూడా ఫ్రీగా ఉండడం జరుగుతుంది. ఇది పూర్తి నోటిఫికేషన్ అండి. దీనికి సంబంధించి వేకెన్సీస్ అంటే ఏ క్లాస్లో, ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి దాన్ని చూసి మనం అప్లై చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. చూడండి, మొత్తం వేకెన్సీస్ 6,232 ఉన్నాయి. 6వ తరగతి 7 మొత్తం కలిపితే. ఓకేనా? అందులో మళ్ళీ జిల్లా వైజ్గా వేకెన్సీస్ ఏ తరగతికి ఎన్ని ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, 6వ తరగతి ఇక్కడ 6వ తరగతి
గర్ల్స్కి సంబంధించి మొత్తం 1205 ఉన్నాయి. అందులో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 75 ఇట్లా జిల్లా వైజ్గా. అందులో బీసీఏకి ఎన్ని, బీసీసీకి ఎన్ని, బీసీబీకి, బీసీడీకి ఎన్ని, బీసీఈకి ఎన్ని, ఎంబీసీకి, ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, ఓసీకి ఎన్ని, ఓకేనా. ఇవన్నీ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ బాయ్స్కి సంబంధించి వేకెన్సీస్, ఓకేనా. నెక్స్ట్ ఇది 7th క్లాస్ గర్ల్స్, 7th క్లాస్ బాయ్స్, రైట్. నెక్స్ట్ వచ్చేసి 8th క్లాస్ గర్ల్స్, 8th క్లాస్ బాయ్స్, 9th క్లాస్ గర్ల్స్, 9th క్లాస్ బాయ్స్. ఇట్లా వేకెన్సీస్ ఉన్నాయి, అప్లై చేసుకోవచ్చు. మీరు చూసి మీ జిల్లాకు సంబంధించి ఇక్కడ పే అప్లికేషన్ ఫీ ఉంది కదా, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఎంటర్ స్టూడెంట్ నేము, ఎంటర్ క్యాండిడేట్స్ నేము అంటే సర్ నేము, ఇక్కడ పేరు రాయాలి. తర్వాత మేల్ అయితే మేలు, ఫిమేల్ ఫిమేలు. యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది ఇక్కడ ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. నేటివ్ డిస్టిక్ ఎక్కడ, అడ్మిషన్ ఇంటూ ఏ క్లాస్లో అడ్మిషన్ కావాలి, ఓకేనా. తర్వాత సెలెక్ట్ క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఆధార్ నెంబరు, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మేక్ పేమెంట్. పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఆన్లైన్ ఉంది కదా, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ అంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఫోటోస్ ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.